హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 54. అశ్వత్, మరి నువ్వు కొరుకు తినేంత అంత అందంగా ఉంటే ఏం చేస్తాం అని మళ్ళీ కృతి నీ దగ్గరికి లాక్కుని నడుం చుట్టూ చేతులు వేసి బుగ్గపై ముద్దు పెడతాడు. కృతి సిగ్గుపడుతూ తల ఉంచుకుని, ఏంటిది అశ్వత్ గారు, వదలండి, వెళ్ళాలి అంటుంది. అశ్వత్, ఏంటో తెలీదా అంటాడు హస్కీగా. కృతి అశ్వత్ని తోసేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అశ్వత్, ఏం పెట్టావు స్వామి ఈ ఆడారిలోని, సన్యాసిని కూడా పెళ్లి కావాలి అని అనేలా చేస్తావు అని తల విదిలించుకుని కృతి తెచ్చిన ప్రసాదం తింటాడు. మోహన తన రూమ్ లో కోపంగా వస్తువులన్నీ కింద పడేస్తూ పిచ్చి పట్టిన దానిలో అరుస్తుంది. పవన్ అంటే మోహన పియ్యే. మేడం, ఆగండి మేడం. మోహన పవన్ ని లాగిపెట్టి కొట్టి, ఆ అశ్వత్ నన్ను ఇంట్లో నుంచి తీసుకెళ్తుంటే ఇంట్లో అంతమంది ఉన్నారు, చూసి చచ్చేది లేదా? ఛ, చెవట సన్నాసుల్లారా మీరు అని తిడుతుంది. ఇంతలో మోహన ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి చెప్పు అంటుంది. అవతల వాళ్ళు చెప్పింది విని కోపంగా చేతికి అందిన అన్ని విసిరేసి కోపంగా పవన్ వైపు చూసి ఏదో చెప్పి, నేను చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అంటుంది. పవన్ భయంతో గుటకలు మింగుతూ అలాగే మేడం అని చెప్తాడు. బయటికి వెళ్లి మోహన చెప్పిన పని చేయమని రౌడీలకు చెప్పి మోహన దగ్గరకు వెళ్తాడు. ఇంకా సుమతి, భార్గవి కృతిని రెడీ చేస్తూ ఉంటారు. కృతి కంగారుగా నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ ఉంటుంది. సుమతి, ఎందుకు అంత భయపడుతున్నావు కృతి, టెన్షన్ పడుకో అంటుంది. కృతి మనసులో, మామూలుగానే ఆయన చేసే పనులను ఆపలేం, అలాంటిది ఇంతలా రెడీ అయ్యి గదిలోకి పంపిస్తే బాబోయ్ నా పరిస్థితి ఏంటో అనుకుంటూ ఉంటుంది. కాసేపటికి భార్గవి, సుమతి కృతిని గదిలోకి పంపిస్తారు. కృతి ఒకసారి గది మొత్తం చూస్తుంది. కింద ఫ్లోర్ కనబడకుండా మొత్తం రోజ్ పెటల్స్ తో డెకరేషన్ చేసి ఉంచుతారు. గది మొత్తం మల్లెపూల వాసన. అది చూడగానే కృతికి గొంతు తడారిపోతుంది. మెల్లగా తలెత్తి చూస్తుంది. ఎదురుగా అశ్వత్ నవ్వుతూ తననే చూడటం చూసి సిగ్గుపడుతూ తల వంచుకుని ఉంటుంది. అశ్వత్ కృతి దగ్గరకు వెళ్లి వణుకుతున్న తన చెయ్యి పట్టుకుని, ఎందుకు టెన్షన్, రిలాక్స్ అంటాడు చిన్నగా చెవిలో. కృతి ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే ఉండిపోతుంది. అశ్వత్ కృతి చేయి పట్టుకుని బెడ్ పై కూర్చోబెట్టి, ముందు వాటర్ తాగు అని వాటర్ బాటిల్ ఇస్తాడు. కృతి బాటిల్ వాటర్ అంతా తాగేసి బాటిల్ కింద పెట్టేసి అశ్వత్ వైపు చూస్తుంది. అశ్వత్ కన్ను కొడతాడు. కంగారుగా టక్కున తల దించుకుంటుంది. అశ్వత్ కృతి పక్కనే కూర్చుని, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీకు ఇష్టం లేకుండా ఏమీ జరగదు, నువ్వు నా ప్రాణం, అలాంటిది నిన్ను బాధ పెట్టి నీకు ఇష్టం లేకుండా నిన్ను నా సొంతం చేసుకుంటానా చెప్పు అంటాడు. ఆ మాటకు కృతి తలెత్తి తన వైపు చూస్తుంది. అశ్వత్ నవ్వి, నువ్వు బెడ్ పై పడుకో, నేను సోఫాలో పడుకుంటా అని వెళ్తుంటే కృతి అశ్వత్ ని వెనుక నుంచి గట్టిగా హత్తుకుంటుంది. అశ్వత్, బంగారం, ఏంటి వదులు అంటాడు. కృతి అశ్వత్ ని వదలకుండా అలానే పట్టుకుంటుంది. అశ్వత్, ఓసే, ఎందుకే నన్ను పరీక్షిస్తున్నావు? అసలే ఈ మల్లెపూల వాసనకి ఎదురుగా అప్సరసలను ఉంటే ఇక కంట్రోల్ చేసుకోలేక నేను చేస్తుంటే మళ్ళీ వచ్చి హక్ చేసుకుంటే ఎలా బంగారం? ఎలా అయితే ఎక్కడ కంట్రోల్ తప్పుతాను అని భయంగా ఉంది, ప్లీజ్ బంగారం వదిలే అంటాడు. కృతి చిన్నగా నవ్వి, అలాంటప్పుడు కంట్రోల్ చేసుకోవడం ఎందుకు అంటుంది చిన్నగా. అశ్వత్ కృతిని తన వైపుకు తిప్పుకుని, నిజంగానా అంటాడు మెరిసే కళ్ళతో కృతి కళ్ళలోకి చూస్తూ. కృతి అవునన్నట్లుగా తలాడిస్తుంది. గట్టిగా కృతిని హక్ చేసుకుని ఫేస్ అంతా ముద్దులతో వర్షం కురిపిస్తాడు. కృతి ఫేసు సిగ్గుతో ఎర్రబడి ఉంటుంది. అశ్వత్, బంగారం, నువ్వలా సిగ్గుపడుతూ ఉంటే నీ అందం ఇంకా పెరిగిపోతుంది అని తన పెదాలు అందుకోబోతాడు. కింద నుంచి అరుపులు వినబడేసరికి అశ్వత్ కృతిని వదిలి, బంగారం, ఏవో అరుపులు వినిపిస్తున్నాయి కదా అంటాడు అనుమానంగా. కృతి, అవును అశ్వత్ గారు, రండి చూద్దామని ఇద్దరు కంగారుగా కిందకి వెళ్తారు. దీక్ష సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. భార్గవి దీక్షని ఓదార్చుతూ ఉంటుంది. సుమతి గారు దేవుడి గదిలోకి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. వినోద్ ఫోన్ లో మాట్లాడుతూ మేము ఇప్పుడే వస్తున్నామని కాల్ కట్ చేస్తాడు కంగారుగా. కృతి, దీక్ష, ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు? భార్గవి, ఏం చేస్తుందమ్మా ఏడవకుండా, దీన్ని తలరా తల ఉంటే అంటుంది. అశ్వత్, నాన్న అసలు ఏమయ్యింది అంటాడు. వినోద్, ప్రణవ్కి యాక్సిడెంట్ అయ్యిందిరా, హాస్పిటల్లో ఉన్నాడు, ఇప్పుడే ఫోన్ వచ్చింది అంటాడు కంగారుగా. అశ్వత్ కంగారుగా,
ఇప్పుడు తనకి ఎలా ఉంది? ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అంటాడు అశ్వత్. కృతి కూడా 2 అడుగులు వేసి తనని చూసుకుని, అశ్వత్ గారు ఒక్క 2 మినిట్స్ అని ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చి పదండి అంటుంది. అశ్వత్ ఫాస్ట్ గా కారు హాస్పిటల్ ముందు ఆపుతాడు. రిసెప్షన్ లో ప్రణవ్ గురించి అడిగితే ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పడంతో అందరూ థియేటర్ ముందే కూర్చుంటారు టెన్షన్ గా. దీక్ష, వదినా, మీ అన్నయ్యకి ఏం కాదు కదా? నాకు చాలా భయంగా ఉంది వదినా, తనకి ఏమైనా అయితే నేను బతకలేను వదినా అని ఏడుస్తుంది. కృతి, చచ్చా అలా ఏమీ కాదు, చూస్తూ ఉండు, అన్నయ్య క్షేమంగా ఉంటాడు అంటుంది ధైర్యం చెప్తూ. అశ్వత్ వినోద్ దగ్గరకు వెళ్ళి, అసలు ఏం జరిగింది నాన్న? ప్రణవ్ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు అంటాడు. వినోద్, తెలీదురా, ప్రణవ్ కళ్ళు తెరిచి జరిగింది చెప్తేనే తప్ప ఏమీ తెలీదు అంటాడు. కాసేపటికి డాక్టర్ బయటకు వస్తాడు. అశ్వత్, డాక్టర్ ఎలా ఉంది తనకు? డాక్టర్, డోంట్ వరీ, హీ సేఫ్, కాకపోతే కాలుకి పెద్ద గాయం అయ్యింది, ఇంకా దీక్ష కంగారుగా అంటాడు. ఇంకేం ప్రమాదం లేదు కదా డాక్టర్ అంటుంది. దానికి డాక్టర్ చిన్నగా నవ్వి, ఇంకేం ప్రాబ్లం లేదు, ఇంకో 1 అవర్ లో స్పృహ వస్తుంది, మీరు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ వెళ్ళిపోతాడు. ఇక కైవల్య బెడ్ పై కూర్చుని తల వెనక్కి వాల్చి ఏటో ఆలోచిస్తూ ఉంటుంది. మినీ వచ్చి, కైవల్య, భోజనం చేద్దు గాని పద, నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. మినీ, అది కాదు కైవల్య, భోజనం మానేసి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అక్కడ వైభవ్ గారు అమ్మమ్మ గారు కూడా బాధపడుతున్నారు కదా, రా అంటుంది. దానికి కైవల్య కోపంగా, ఏయ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, పో ఇక్కడ నుండి అంటుంది. అప్పుడే కైవల్యని భోజనానికి పిలుద్దామని వచ్చిన వైభవ్ కైవల్య మాటలు విని కోపంగా, కైవల్య, ఏంటా మాటలు? ఇప్పుడు మినీ ఏమందని తనని ఎందుకు అలరిస్తున్నావు? కైవల్య, ఏంటన్నయ్యా, తన కోసం నన్నే అంటున్నావా? వైభవ్, ఏం మాట్లాడుతున్నావు కైవల్య? తనతో అలా మాట్లాడడం పద్ధతి కాదు అంటున్నా అంటాడు. కైవల్య ఇంకేదో అనేలోపు సాత్విక్ వచ్చి, వైభవ్, ఏంటి గొడవ? వైభవ్, గొడవ ఏమీ లేదు సాత్విక్, మీ ఆవిడే గొడవ చేస్తుంది, ఇద్దరు భోజనానికి రండి అని కోపంగా కైవల్య వైపు చూసి వెళ్తూ మినీ రా అంటాడు. మినీ ఏం మాట్లాడకుండా వైభవ్ వెనకాలే వెళ్తుంది. సాత్విక్ డోర్ వేసి, ఏంటే ఇప్పుడు ఎందుకు వాళ్ళతో గొడవ పడుతున్నావు అంటాడు. కైవల్య, ఏం గొడవ పడ్డానికి కూడా నీ పర్మిషన్ తీసుకొని అంటుంది కోపంగా. సాత్విక్, కైవల్య, ఎందుకు అలా అంటున్నావు అని భుజంపై చెయ్యి వేయగానే చెయ్యి విసురుగా తీసేసి, చూడు, ఏదో నా మెడలో తాళి కట్టినంత మాత్రాన నా మొగుడు అయిపోతాను అనుకోకు అని బయటకు వెళ్తుంది కోపంగా. సాత్విక్ కూడా కైవల్య వెనకాలే వెళ్తాడు. మాలిని వైభవ్కి మినీ వడ్డిస్తుంది. కైవల్య వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే మినీ వెళ్ళి వడ్డిస్తూ ఉంటే కైవల్య కోపంగా, నాకు చేతులున్నాయి, నేను వడ్డించుకుంటాను అని తన చేతిలో ఉన్న గరిటె లాక్కుంటుంది. మినీ అమ్మా అంటుంది చెయ్యి పట్టుకుని. వైభవ్ కంగారుగా లేచి, ఏమైంది మినీ అని తన చెయ్యి పట్టుకుని తనకి చిన్నగా కోసుకుపోయి ఉంటుంది. మాలిని, అయ్యో కోసుకుందే అని కైవల్యని చూసి, మినీ వడ్డిస్తే ఏమవుతుంది, నువ్వు లాక్కునేసరికి తనకి గాయం అయింది. కైవల్య, అబ్బో, ఏదో ఇంటి మనిషికి దెబ్బ తగిలినట్టే నువ్వు నీ మనవడు తెగ కంగారు పడుతున్నారు, చిన్న దెబ్బనే కదా, దానికి ఏం చచ్చిపోదులే అంటుంది. వైభవ్ కైవల్యని లాగిపెట్టి కొట్టి, మినీని గాయపరిచిందే కాకుండా ఛే, కొంచెం కూడా జాలి లేకుండా మళ్ళీ తనని అంటున్నావు అంటాడు కోపంగా. కైవల్య, ఈ మినీ కోసం సొంత చెల్లెల్ని నన్నే కొడతావా? 4 రోజులు ఇంట్లో ఉండేసరికి బాగానే నిన్ను బుట్టలో వేసుకుంది. హా, నేను ఇంకిది అమాయకురాలు అనుకున్నా, కానీ ఫాస్ట్ గాని ఇంట్లో వాళ్ళని తన కంట్రోల్లో పెట్టింది అంటుంది కైవల్య. మినీ ఏడుస్తూ తన గదిలోకి వెళ్తుంది. వైభవ్, ఎందుకే అలా మాట్లాడి తనను బాధ పెడతావు? ఛీ అనుకుంటూ మినీ దగ్గరికి వెళ్తాడు. మినీకి వైభవ్కి ఏదో వర్కౌట్ అవుతుంది. సాత్విక్ కైవల్య వైపు చూసి, ఏంటిది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకు కోపం నా మీద ఉండాలి కానీ ఎందుకు వీళ్ళ మీద కోపం చూపిస్తుంది అని ఆలోచిస్తాడు. కైవల్య లేచి వెళ్ళిపోతూ మాలినీదేవిని కోపంగా చూస్తూ వెళ్తుంటే, మాలినీదేవి, చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చినందుకు మేము కదా దాన్ని అరవాలి, కానీ ఇది రివర్స్ లో మమ్మల్ని అంటుందేంటి అని తన రూమ్ కి వెళ్తుంది. ఇక హాస్పిటల్లో అందరూ ప్రణవ్ ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అసలు అని వెయిట్ చేస్తూ ఉంటారు. కాసేపటికి నర్సు వచ్చి, సార్, అతనికి స్పృహ వచ్చింది అని పిలుస్తుంది. ఇక దీక్ష ప్రణవ్ని చూడకుండానే బోరున ఏడ్చేస్తుంది. ప్రణవ్,
ఏ ఇప్పుడు ఏమైందే ఏడుస్తున్నావు? చూడు నేను బాగానే ఉన్నాను కదా అంటాడు. దీక్ష కళ్ళు తుడుచుకుని బాగా అంటే ఇలా కట్లతో ఉండడమా అంటుంది. ప్రణవ్ నవ్వి కాదు ప్రాణాలతో ఉండడం అంటాడు. కృతి అన్నయ్య ఏంటా మాటలు అంటుంది. ప్రణవ్ నాకేం కాలేదురా మీరేం కంగారు పడకండి అంటాడు. వినోద్ సుమతి చాలా భయపడిపోయారు. పాపం దీక్ష అయితే చాలా ఏడ్చేసింది. ప్రణవ్ ప్రేమగా దీక్షని చూస్తాడు. భార్గవి అసలు ఆ టైంలో నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు అని అంటుంది. ప్రణవ్ మేనేజర్ ఫోన్ చేస్తే నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇలా జరిగిందా అంటే ఇంతకీ అశ్వత్ ఏడి? కృతి అశ్వత్ ఏడి కనపడడం లేదు అంటాడు. కృతి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడన్నయ్య. ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడు. నేను వెళ్ళి పిలుచుకుని వస్తానని బయటకు వెళ్తుంది. కృతి బయటకు వచ్చి చూస్తుంది. దూరంగా కారిడార్ లో కోపంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఈయన ఎంత కోపంగా ఫోన్ మాట్లాడుతున్నారు? దగ్గరికి వెళ్తే నన్ను కూడా రెండు తిడతాడేమో అనుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ భయంగా అశ్వత్ దగ్గరికి వెళ్ళి చిన్నగా అశ్వత్ గారు అంటుంది. ఫోన్ మాట్లాడేవాడు ఇటు తిరిగి ఏంటన్నట్టు కళ్ళెగరేస్తాడు. కృతి అది అన్నయ్యకి స్పృహ వచ్చింది అంటుంది చిన్నగా. అశ్వత్ కాల్ కట్ చేసి ఏంటి బంగారం అంటాడు కూల్ గా. కృతి మనసులోని ఇప్పటి వరకు కోపంగానే ఉన్నాడుగా వెంటనే కూల్గా మాట్లాడుతున్నాడు అనుకుంటూ అశ్వత్ ఏంటి బంగారం ఆలోచిస్తున్నావు? కృతి ఏమి లేదన్నట్లు తలాడించి అశ్వత్ వెనకాలే వెళ్తుంది. అశ్వత్ ప్రణవ్ పక్కనే కూర్చుని ఎలా ఉందిరా అంటాడు. దానికి ప్రణవ్ నవ్వి బాగుంది అంటాడు. అశ్వత్ మీరందరూ బయటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటాడు. దీక్ష ఇండైరెక్ట్ గా మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావా? అశ్వత్ నువ్వు భలే కనిపెడతావే, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని బుగ్గలు లాగుతాడు. దీక్ష మూతి తిప్పుకుంటూ బయటికి వెళ్తుంది. అందరూ దీక్ష వెనకాలే వెళ్తారు. అశ్వత్ చెప్పరా అసలు ఏం జరిగింది? నువ్వు ఆ టైంలో బయటికి ఎందుకు వెళ్ళావు? ప్రణవ్ మేనేజర్ కాల్ చేసి సార్ మన ఆఫీస్ లో కంప్యూటర్స్ అన్ని ఎవరు హ్యాక్ చేశారంటే నేను ఆఫీస్కి వెళ్ళా. నేను వెళ్ళేసరికి మేనేజర్ కూడా వచ్చాడు. కానీ అక్కడ అలాంటిదేమీ జరగలేదు. ప్రణవ్ ఏంటి ఆకాష్ హ్యాక్ చేశారన్నావు కానీ ఇక్కడ ఏం జరగలేదు? సార్ నాకు మెసేజ్ వచ్చింది సార్. అది చూడగానే నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. అందుకే మీకు కాల్ చేశాను అంటాడు. ప్రణవ్ సరేలే ఇప్పుడంతా బాగానే ఉంది కదా పద అని ఇద్దరు బయటికి వెళ్తారు. ఆకాష్ బైక్ లో వెళ్తాడు. ప్రణవ్ కార్ ఎక్కి డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తూ ఇలా ఎందుకు చేశారు, ఎవరు చేసుంటారు అని ఎదురుగా వస్తున్న వెహికల్ ని చూసుకోడు. ఇంకో 2 seconds లో వెహికల్ డాష్ ఇస్తుంది అనగా పక్కకు తిప్పి పక్కనే డివైడర్ కు గుద్దేశాడు. ఇక ఇలా చెప్పడం ఆపుతాడన్నమాట అశ్వత్ కి ప్రణవ్. అశ్వత్ కోపంగా ఇదంతా మోహన పని అయి ఉంటుంది అంటాడు. ప్రణవ్ నాకు కూడా తన మీద డౌట్ గా ఉంది. అశ్వత్ ఛీ దానికి ఎన్నిసార్లు చెప్పినా దానికి బుద్ధే రాదు. ఆడపిల్ల కదా అని ఉదయం చిన్నగా చెప్తే అర్థం కాలేదనుకుంటా. ఈసారి స్ట్రాంగ్ గా చెప్తేనే కానీ అర్థం కాదు అని ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తాడు. అశ్వత్ కోపంగా వెళ్ళడం చూసి కృతి మళ్ళీ కోపంగా ఉన్నాడు. బాబోయ్ ఇంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి అనుకుంటుంది మనసులోనే. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ప్రతి మనిషికి వేరియేషన్స్ ఉంటాయి. అది అవసరం బట్టే బయటపడతాయి. ఏమంటారు?